కథ పేరు అడవిలో ధర్మదాత. కథ రచయిత మధురాంతకం రాజారాం గారు. బ్రిడ్జ్ పైన నడుస్తూ క్రిందికి చూశాను. రైలు ఎప్పుడో వచ్చి స్టేషన్లో ఆగి ఉంది. చేతికందిన కవళం నోటికందకపోవచ్చునని కదా సామెత. తొందరగా మెట్లు దిగి టికెట్ కొనుక్కొని ప్లాట్ఫారం వైపు పరుగు తీశాను. రైలు దొరికితే సరిపోయిందా, సీటు కూడా దొరకాలి. పెట్టే సర్వే చేసుకుంటూ జనంలో నుంచి చొచ్చుకుపోతుండగా నా చేతినెవరో ఒడిసి పట్టుకున్నారు. చిచ్చి, ఏమిటిది అనబోయి అంతలో నోరు మూసేసుకున్నాను. నవ్వుతూ కనిపించినవాడు ముకుందరావు. ఆగబోయ్ చలపతి, ప్లాట్ఫారం పైన తెలిసిన ముఖాలు ఏమైనా ఉండవచ్చు, కాస్త అటు ఇటు చూస్తూ వెళ్ళకూడదా అని పలకరించాడు. ఆ పలకరింపుతో నాలో రగులుకున్న చిరాకు మటుమాయమైపోయింది. ముకుందరావు పాత బంధువు, చిన్ననాటి స్నేహితుడు. పురుషులందు పుణ్యపురుషులు వేరైనట్టుగా ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాలు వేరు. మావాడు ఫారెస్ట్ డిపార్ట్మెంటులో రేంజ్ ఆఫీసరు. ఇటొచ్చి నా ప్రయోజకత్వం పైన వాడికంతగా నమ్మకం లేదు. ఎదురుపడినప్పుడల్లా నా బడిపంతులు గిరిని గురించి ఎద్దేవా చేస్తాడు. ఏమైనా వాడిలో ఓ సుగుణం ఉంది, మనుషులంటే వెగటు మాత్రం లేదు. ప్లాట్ఫారం పైన నన్ను నిలవేసి పలకరించడమే అందుకు నిదర్శనం. చూచి చూడకుండా వెళ్ళిపోయి ఉంటే వాడిదేం పోయింది? టైం ఉందిలేవోయ్ చలపతి, విశేషాలేమిటో చెప్పు, ఎలా ఉన్నాయి నీ ఊళ్ళు? నాకు నవ్వు వచ్చింది. భగవంతుడనే తండ్రి తన ఆస్తిపాస్తుల్లో నుంచి నాకేమో ఊళ్ళన్నీ, తనకేమో అడవుల్ని పంచిపెట్టినట్టుగా మాట్లాడడం మా వాడి వాడుక. ఊళ్ళ మాట ఎందుకు లేముకుందాం, అవి ఎలా ఉండకూడదో అలా ఉన్నాయి. ఎవడికి వాడు తన పని తప్పితే మిగిలినవన్నీ చేస్తున్నాడు. ఉన్నదానికి కావలసిన దానికి మధ్య ఉన్న అంతరాలు పెరిగిపోతున్నాయి. మంచివాడికి గుర్తింపు లేదు. చాలామంది విషయంలో చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదు. బడిలో గుడిలో మడిలో ఎక్కడ చూసినా రాజకీయాలే. బ్రతుకంతా గొడవగా ఉంది. అన్నట్టు నిన్నొక ముఖ్యమైన విషయం అడగాలి. మునుపటికెప్పుడో ధర్మదేవత ఊరిలో ఉండేదట. ఇప్పుడు ఆవిడ ఊరి నుంచి పారిపోయి అడవిలో చేరిందని చెప్పుకుంటున్నారు. బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అడవిలో ఆవిడ ఆచూకీ నీకేమైనా తెలుసు ఉంటే చెప్పకూడదు? ధర్మదేవత, అడవులో ధర్మదేవత! పొట్ట చెక్కలయ్యేటట్టుగా నవ్వసాగాడు ముకుందరావు. తారాస్థాయిలోకి వెళ్ళిన ఆ నవ్వు క్రమక్రమంగా ఫేడౌట్ అయిపోయేసరికి గార్డు వేస్తున్న ఈల కూడా వినిపించింది. ఓరి నాయనా, అడవిలోని ధర్మదేవతని చూడాలని ఉబ్బలాటంగా ఉందా నీకు? చూద్దుగానిలే, వివరంగా చెప్పడానికి టైం లేదు. నేను నా పరివారంతో పాటు ఈ బండిలోనే వస్తున్నాను. నువ్వు పనపాకం స్టేషన్ నుంచి అప్రమత్తుడుగా ఉండు. చూడదలుచుకున్న ధర్మదేవత స్వరూపాన్ని అక్కడి నుంచి ప్రత్యక్షంగా చూడవచ్చు. చూస్తావు కదూ? మళ్ళీ కలుస్తా. జనంలో కలిసి ముకుందరావు కనుమరుగైపోయాక నేను ఒక పెట్టెలో దూరడానికి ప్రయత్నించాను. కానీ అదేమంత సులభ సాధ్యం కాదని ఇట్టే గ్రహించాను. ఎదురెదురు ద్వారాల నడుమ రాకపోకలకని ఉద్దేశింపబడిన తావులో దాదాపు 15 మంది దాకా నిలబడిపోయి ఉన్నారు. అందినంతవరకు ఆక్రమించి ఇక దురాక్రమణకు తావు లేదని సూచిస్తూ వాళ్ళు జగజ్జట్టిల్లా నాకు అడ్డు తగిలారు. కానీ అవసరం అనేది ఏర్పడినప్పుడు పిల్లి కూడా పులిగా మారిపోవచ్చునని వాళ్ళకి తెలిసినట్టు లేదు. తావలేదు, వెళ్ళు, నీకెరా చెప్పడా, నువ్వే మనిషి కావా మొదలైన కట్టువైన మాటలకు మారొడ్డి నేను ఎలాగో కంపార్ట్మెంటులోకి చొరబడ్డాను. నిన్నటి దురాక్రమణదారుడే నేటి హక్కుదారుడు అన్న న్యాయం రైలు బండ్లలో కూడా వర్తిస్తుంది కాబోలు. పెట్టెలో ప్రవేశించిన కొద్ది నిమిషాలకే నాకు అందులో నిల్చోడానికే సుమండి పౌరసత్వం లభించింది. రైలు కూతపెట్టి మెల్లగా సాగబారింది. అసలు ఈ రైలు ఇంత రద్దీగా ఉందంటే ఇదంతా కాలమహిమ అనుకోకూడదు. ఇందుకు కారణాలేమిటో
వితర్కించుకోవాలి. విళ్ళుపురం నుంచి కాట్పాడి మీదుగా తిరుపతికి వెళ్ళే మీటరు గేజ్ బండిలో ప్రయాణం చేసిన వాళ్లకు కొత్తగా చెప్పవలసిన పనేమీ లేదు. రైలు ప్రయాణం అంటే ఓ అల్లాటప్ప వ్యవహారమేమీ కాదని, ఒక్కొక్కప్పుడు అది జీవన్మరణ పోరాటంగా పరిణమించవచ్చునని వాళ్ళిదివరకే స్వానుభావం వల్ల గ్రహించి ఉంటారు. మడివేలు పరామర్శకు బహుసుకృత్తుగా మాత్రమే నోచుకునే రంగుమాసిన బట్టలతోనూ, నిరంతర తాంబూల చర్వణంతో ఎరుపెక్కి గారపెట్టిన పళ్లతోనూ, కంచుపాత్రలో గులకరాళ్లు చేసి గిలకరించినట్టుండే ప్రసంగాలతోనూ దైవదర్శనం కోసం బయలుదేరి వచ్చే తమిళనాడు గ్రామీణ ప్రాంతపు యాత్రీకుల దైవభక్తి ఏపాటిదో మనకు తెలియదు. కానీ వాళ్లకు తోటి మానవుల పట్ల సద్భావం చాలా తక్కువని మాత్రం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. బండిలో ఎక్కిన మరుక్షణం నుంచి వాళ్ళు కంపార్ట్మెంట్ని తమ సొంత ఆస్తి కింద దాఖలు పరుచుకుంటారు. ప్రతి స్టేషన్లోనూ ఎక్కే ప్రయాణికుల కడ్డు తగిలి అవసరమైనప్పుడల్లా తమ భుజబలాన్ని ప్రదర్శిస్తారు. స్థానికులకు అర్థమై చావదులెమ్మని ఎన్నడాయిందా ఆంధ్రాకారునుంగో అంటూ ప్రారంభించి అచ్చమైన అరవంలో తిట్ల వర్షం కురిపిస్తారు. రైలు బండి చిత్తూరు దాటి పూతలపట్టు దాటి పాకాల జంక్షన్లోకి వచ్చి ఆగేటప్పటికి వాళ్ళు మరింతగా జాగరూకులైపోవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ధర్మవరం వైపు నుంచి వచ్చి దిగిన యాత్రికులతో పాటు చదువుకోవడానికి వెళ్ళే కాలేజీ విద్యార్థులు, కూరగాయల తట్టల్ని మార్కెట్కు తీసుకెళ్లే రైతులు, ఇంకా బజారు పనులపైన, కోర్టు పనులపైన టౌనుకి వెళ్ళవలసి ఉన్న గ్రామీణులు, ఇలా అందరూ కలిసి రైలును చుట్టుముడతారు. సంఖ్యాబలాన్ని బట్టి గెలుపు ఎవరిదైనా కావచ్చు. కానీ ఫుట్బోర్డు పైన నిలబడైనా సరే, కిటికీ కమ్ముల్ని పట్టుకుని వేలాడుతూనైనా సరే, లేదా శుభ్రంగా టాపు పైన బైఠాయించి అయినా సరే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వైకుంఠం వెళ్ళినట్టుగా అందరూ తిరుపతికి చేరడమేమో ఖాయం. కాంగో నదిలో పడవ ప్రయాణాలను గురించి, హిమాలయాల్లో సాహసయాత్రలను గురించి ఘనంగా చెప్పుకుంటారు. రైల్లో తిరుపతికి వెళ్ళడం మరీ అంత తక్కువ ప్రమాదకరమైందేమీ కాదు. 15 నిమిషాలై ఉండొచ్చు. రైలు వేగం తగ్గింది. స్టేషన్ దగ్గరలో ఉందన్నమాట. అవునవును, వచ్చేదే పనపాకం స్టేషను. స్టేషన్లో రైలు ఆగేసరికి గస్తీ సిపాయిలు పారాహుషారు చెప్పుకున్నట్టుగా ప్రయాణికులు పరస్పరం హెచ్చరికలు చెప్పుకోవడం వినిపించింది. వచ్చేస్తారు, భద్రం, జాగ్రత్త, కొంచెం తావిచ్చారో కొంప మునిగినట్టే, వేసేయండి, తెలిపేసేయండి. రానున్న ఉపద్రవమేమిటో స్ఫురించక వెలుపలికి తొంగి చూశాను. అలా చూచిన క్షణంలో నాకు విరాట్ రూపం లాంటి దృశ్యం ఒకటి కనిపించింది. పెద్ద కాన్వాసు పైన చిత్రిస్తే ఆ చిత్రానికి జీవన యాతన అని పేరు పెట్టచ్చు. ఎత్తైన గుట్ట, దానికి ఆవరణగా రైలు దారి వరకు వ్యాపించి ఉన్న చిట్టడివి. ఆ చిట్టడివిలోని చెట్లలో నుంచి, తుప్పల్లో నుంచి, ముళ్ళ డొంకల్లో నుంచి పుట్టుకొచ్చినట్లుగా ఎన్నో మానవాకారాలు, బంకమట్టితో చేసిన బొమ్మల్లా, తుమ్మమొద్దుల్లోంచి చిక్కిన ప్రతిమల్లా, పాషాణాన్ని కరిగించి పోతపోసిన విగ్రహాల్లా వివిధ వయోరూపాల వాళ్ళు. కరువులు, తుఫానులు, భూకంపాలు మొదలైన వాటి ద్వారా పడవలసిన బాధలన్నీ పడి ప్రాణాలతో మాత్రమే బయటపడిన జీవోత్సవాల లాంటి వాళ్ళు. ఆడ, మగ, పిన్న, పెద్ద వ్యత్యాసం లేకుండా విజయమో వీర స్వర్గమోనన్న తెగింపుతో వాళ్ళు జీవన సంగ్రామంలోకి దూకినట్టున్నారు. పేళ్లుగా చీల్చి, తుండ్లుగా కత్తిరించి, దొంగలుగా తెగనరికి త్రాళ్లతో కలిపి కట్టుకున్న వంట చెరకు మోపుల్ని నెత్తిపైన మోసుకుంటూ వాళ్ళు రైలు బండి వైపు వడివడిగా నడిచి వస్తున్నారు. మోస్తున్న వాళ్ళని విస్మరించి క్రమబద్ధంగా ముందుకు కదులుతున్న కట్టెల మోపుల్ని మాత్రమే లెక్కకు తీసుకుంటే అవి జనమేజయుడు యజ్ఞకుండంలోకి దూకడానికి వెళ్లే సర్పకులాన్ని తలపిస్తున్నాయి. కాలు మోపడానికైనా వెలితిలేని పెట్టెల్లోకి వాళ్ళంతంత లావు మోపుల్ని ఎలా చేరవేయగలారో నాకు బోధపడడం లేదు. కానీ వాళ్ళు మాత్రం సడలని ఆత్మవిశ్వాసంతో 4-5 చేరి ఒక్కొక్క జట్టుగా పెట్టే చుట్టుముట్టేశారు. ఇవ్వని మొండికి, విడవని చెండికి జరిగే పోరాటం సరిగ్గా అప్పుడే ప్రారంభమైంది. వాళ్ళు బాబు అన్నారు. సచ్చి మీ కడుపును పుడతా
అని గింజుకున్నారు. నిన్నంతా పస్తు సామి, తిండి లేదు అని ప్రాధేయపడ్డారు. ఇవి అమ్ముకొని 4 రాళ్ళు కళ్ళ చూస్తేనేనయ్యా మాకు బతుకు అని దీనంగా అర్థించారు. చివరికి పెద్ద మనసు పెట్టండి బాబు, పుణ్యం కట్టుకోడిదరా, దయ పెట్టకపోతే మా బిడ్డ పాపల ఉసురు మీకు తగులుతుంది అని పరోక్షంగా హెచ్చరించారు. ఇలా బ్రతిమాలుకుంటూ వాళ్ళు కేవలం ప్రయాణికుల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉండిపోయారని చెప్పడం సబబు కాదు. మరొక వైపున వాళ్ళ చేతులు వాటి పాటికవి తమ కర్తవ్యాన్ని చేసుకుపోతూనే ఉన్నాయి. కొన్ని మోపుల్ని వాళ్ళు మరుగుదొడ్డులోకి తరలించేశారు, కొన్నింటిని సీట్ల కింద దూర్చేశారు, కొన్నింటిని నిటారుగా నిలబెట్టి భుజాల కానించుకున్నారు. పెట్టెకు వెలుపల వైపున కిటికీ చువ్వలకు ఇనుప కొక్కీలు తగిలించి కొన్ని వేలాడి తీసేశారు. పనపాకం వాటరింగ్ స్టేషను తన దాహానికి సరిపడేంతంత నీళ్లు తాగిన తర్వాత త్రేంచుతున్నట్టుగా పొగ వదిలిపెట్టి ఇంజిన్ మళ్లీ ముందుకు కదిలింది. బండి స్టేషన్లో ఆగిన 10 నిమిషాలలోనూ కట్టెల మోపుల వాళ్ళ క్షతగాత్రులైన ప్రయాణికులు ఇప్పుడు బాహాటంగా నోరు పారేసుకుంటున్నారు. ఒకరికి మోకాలు దగ్గర చీరికిపోయింది, ఒకరికి కాలి వ్రేలు చితికింది, ఒక ఆవిడ బయట చెరుగు చిరిగిపోయింది, ఇంకొక ఆయన తట్టాలన చేయి యువతలకు తీసేశాడు. కానీ లేకుంటే మణికట్టు దగ్గర విరిగిపోవలసింది. తమ సొంత ఆస్తికి ఆదాయానికి సేగి లేకపోతే మిగిలిన ప్రపంచమేమైపోయినా పట్టించుకోని వాళ్ళు కొందరుంటారు. నేను ఎక్కిన కంపార్ట్మెంటులో బహుశా అలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువేమో. అందుకు మినహాయింపుగా బిగ్గరగా ఒక గొంతు నాకు వినిపించింది. ఇంకేముందిలే నాయన, అంతా అయిపోయింది. ఇంకొక తరం ఈ మాదిరిగానే గడిస్తే అప్పుడు ఇంకా మాసలానికైనా ఆడివనేది ఉండదు. ఇప్పుడు మీరు చూస్తూ ఉండారే ఆ గుట్ట, దానికి ఆ పక్కన ఉండేదే గుండాల కోన. నాకు బుద్ధి తెలిసేటప్పటికీ ఆ కోనలో తాటి చెట్టంత ఎత్తుండే నేరేడు చెట్లుండేవి, మర్రి చెట్టంత మామిడి చెట్లుండేవి, గుములు గుములుగా మద్ది చెట్లు ఉండేవి. పగటి పూటైనా ఆ కోనలోకి వెళ్ళాలంటే భయమే. అట్లాంటిది ఏమైంది? ఇప్పుడు అది గుండాల కోన కాదు, గుండాల బయలు. గడ్డి ఉంది కాబట్టి గొడ్లు పోయి మేసి రావచ్చు. ఈ లెక్కన బండికి 100 మోపులు పట్టణంలో దిగుతా ఉంటే ఎంత అడవులైనా బయలుగాక ఇంకేమవుతాయి. నేనేమో అచ్చరం ముక్క రానోన్ని అనుకో సామి. అయితే ఒక మాటతో చెప్తా ఉండు, ఇంకొక 100 ఏండ్లు ఇదే పని సరిగితే కుక్కను కొట్టాలంటే కట్టి ఉండదు, పండ్లు తోముకోవాలంటే పుల్ల ఉండదు. ఏ నాయనా, నాకు తెలియగడుగుతా, చెట్టులు లేని దేశం ఏమవుతుంది? ఏమవుతుంది? ఎడారవుతుంది. ఎడారా? అది ఎట్లా ఉంటుంది సామే? ఇందాక బదులు చెప్పిన చదువుకున్న ఆసామీ ద్వారానే మరికొంత వివరణ లభించింది. ఎడారంటే పెద్ద ఆయన, అక్కడ వానలు పడవు, పంటలు పండవు, ఒట్టి ఇసుకే ఉంటుంది. అయితే ఆ మనుషులందరూ ఇసుకే భోంచేసి ఎట్లా బతుకుతారో. వంట చెరకు మోపుల వాళ్ళు ఇప్పుడు దేశ శ్రేయస్సుకు ఘోర శత్రువుల్లా, రాబోయే అనార్థానికంతా మూలకారకుల్లా కనిపిస్తున్నారు. కొందరికైతే వాళ్ళ పట్ల పట్టారానంత కోపం వచ్చింది. ఒక ఆయన తన ఆగ్రహాన్ని మాటల్లోకి అనువదించేశాడు. ఏమమ్మా, బండి తేరగా దొరికింది కదా అని మీరు ఇదే పనికి ఇట్లా చేయడం ఏమైనా బాగుందా? మిమ్మల్ని మీ కట్టెల్ని రవాణా చేయడానికైనా ఈ రైలు బండ్లు ఉండేది. అయిన కాడికి అడవులు నరికేస్తున్న నేరానికే మిమ్మల్ని జైల్లో పడదోయచ్చు. చిచ్చి, బుద్ధుండక్కర్లే. బతకాలంటే మార్గాలే లేవా? ఏ కూలో నాలో చేసుకుంటూ పొట్టగడవదా? కూలీలు దొరికేది ఎక్కడ నాయనా? ఉన్న పలు రైతులకే సాలడం లేదు. సాలం దానికి కరువు వచ్చి పడిందని చెప్పి పైగడ్డ నుంచి జనం ఏకదాడిగా వచ్చి దిగబడిపోతా ఉండారు. జల్వం ఎత్తినాక మనసులందరూ బతకాలంటే ఏదో ఒక పని చెయ్యాల. మాకిప్పుడు ఈ పని ఒక్కటే కడుపుకి ఇంత బువ్వ పెడతా ఉంది. మానుకోమంటావా దొరా? మంచిదే, నువ్వు చెప్పినట్లు ఇనుకుంటాం. ఒక పూట తిండి పెట్టి దినానికి 3 రూపాయలు ఇస్తే చాలు, కట్టగట్టుకొని మీ ఊరు వచ్చేస్తాం. మాకేదైనా పని చూపిస్తావా స్వామి? ఎంతసేపు వేచి చూసినా ఆ ప్రశ్నకు సమాధానం లేదు. వృక్ష దోహద క్రియ మేటి ధర్మువు కుమార అన్నది భారత నీతి. మహాభారతం అనే గ్రంథంలో ఉన్న ఈ నీతిని బట్టి చూస్తే 1000 ఏళ్లకు మునుపటి నుంచి మన దేశంలో ఈ సూక్తికి పాటింపు ఉన్నట్టు తెలుస్తుంది. మరైతే ఇంతకాలం తర్వాత ఈనాటికి వృక్షనాశన క్రియ ఒక తప్పనిసరి
వ్యవహారం అయిపోయింది. అడవుల నిర్మూలనం వల్ల దేశానికి తీరని నష్టం కలిగే మాట వాస్తవం. దీన్ని ఎలాగైనా నివారించాలి. అంత పని జరగాలంటే చెట్లు కొట్టి కట్టెలమ్ముకునే వాళ్లకు వేరే జీవనోపాధి ఏదైనా చూపించాలి. ప్రకృతి వనరులు పదిలంగా ఉండాలి. ప్రజలు సంతృప్తితో జీవించాలి. దీనికి ఉపాయం ఇది తన ఉద్యోగ జీవితంలో మా ముకుందరావు అనుదినము ఎదుర్కొంటున్న సమస్య. దీని గురించి అతడి అభిప్రాయం ఏమిటో అడిగి తెలుసుకోవాలి. చంద్రగిరి స్టేషన్ వచ్చిందో లేదో తుఫాను లాంటి సంక్షోభం ఒకటి బండిపైన విరుచుకుపడింది. క్రాసింగ్ ఉండడం వల్ల కొందరు ప్రయాణికులు ప్లాట్ఫారం పైన తచ్చాడటం కోసం క్రిందికి దిగేశారు. ఈలోగా యూనిఫారంలో ఉన్న వ్యక్తులు కొందరు ప్రతి పెట్టెలోకి దూరి అగ్ని ప్రమాదంలో నుంచి వస్తువుల్ని తీసి గిరవాటు పెట్టినట్టుగా కట్టెల మోపుల్ని ప్లాట్ఫారం పైకి గెంటేశారు. అంగలారుస్తూ ఆక్రోశిస్తూ వెంటబడ్డ వాళ్ల చేతనే ఆ మోపుల్ని మోయించి ప్లాట్ఫామ్ చివర ఒక గొప్పగా ప్రోది చేయించారు. వీర విహారంలా కొనసాగిన ఈ సన్నివేశంలో మా ముకుందరావు అసహాయ సూర్యుడిలాగా ఎక్కడా తానే విహరించటం నేను గమనించాను. కట్టెలు అమ్ముకునే వాళ్ల దైన్యావస్థను మాత్రం చూపరులెవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. వాళ్ళు జూదంలో రాజ్యాల్ని పోగొట్టుకున్న రాజుల్లా, కట్టుబట్టలు పావురాలెత్తుకుపోగా ఖిన్నులైపోయిన లల చక్రవర్తుల్లా, విధి వక్రించడం వల్ల వికృత రూపులుగా మిగిలిన బాహుకుల్లా దూరంగా నిలబడి చేజారిపోయిన తమ జీవనాధారం వైపు గ్రుడ్లు మిటకరించి చూస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులుగా ఈ తతంగాన్ని పరికిస్తున్న తోటి ప్రయాణికుల ముఖాల్లో ఒక సంతృప్తి పోరాడుతున్నట్టు నాకు తోచింది. ఎలాగైతేనే అడవులు అనాథులు కావు. వాటిని రక్షించడానికి ఒక బలగం ఉంది. కొంచెం ఆలస్యంగానైతేనే వాళ్ళు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యలో 1-2 హాల్ట్ స్టేషన్లు ఉండడం వల్ల కొంత కాలహరణం జరగవచ్చునేమో కానీ చంద్రగిరి నుంచి తిరుపతికి రన్నింగ్ టైం 20 నిమిషాలే. తిరుపతి స్టేషన్లో నుంచి బయటపడి బజారు వైపు దారి తీస్తుండగా పిలుపు వినిపించింది. ఇలా రావోయ్ చలపతి, చాలా కాలమైంది మనం కలిసి కాఫీ త్రాగి వెళుదురుగానరా. హోటల్ మెట్లపై నుంచి పిలుస్తున్నాడు ముకుందరావు. ఆశ్చర్యం ఏమిటంటే చేయరాని పనేదే చేసినట్టు చింతనీళ్లు త్రాగిన మాడిలా ముఖం పెట్టి ఉన్నాడు ముకుందం. వెదుగు చూసినా విజయగర్వం లాంటిది ఏదీ కానరావడం లేదు. మా బాగా జరిగిందిలే ముకుందం. స్వధర్మ నిర్వహణ విషయంలో కన్నా కొడుకునైనా స్పేర్ చేయకపోవడమే న్యాయం. మా బాగా జరిగిందిలే ముకుందం. స్వధర్మ నిర్వహణ విషయంలో కన్న కొడుకునైనా స్పేర్ చేయకపోవడమే న్యాయం. పోనీ పేదవాళ్ళ కదా అని వదిలేస్తే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అంటూ ఒక్కింత అభినందన చిలకరించబోయాను. ఏం బాగోలేరా చలపతి, ఎందుకు వచ్చిన పేడ చెప్పు. ఈరోజు మోపులన్నింటినీ అలా ప్లాట్ఫామ్ పైన ప్రోగు చేశాం కదా, రేపు ఇంక వాటిని వేలం వేసి వచ్చే డబ్బులు ఖజానాలో కట్టాలి. అందువల్ల ప్రభుత్వానికి ఏదో ఒరిగిపోతుందని మురిసిపోకు. పాటగాళ్ళు ముందుగానే కలిసి కూడబలుక్కుంటారు. 100 రూపాయల కట్టెలకు 25 రూపాయలైనా రాలవు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసినట్టు అయింది నా పని. నువ్వు అటవీ శాఖాధికారివిరా ముకుందం. చెట్లు నరికి కట్టెలమ్ముకునే వాళ్ళను కనికరిస్తావా అన్నాను. కనికరించననుకో, వాళ్ళ పని మానేస్తారా? నేనేమీ బదులు చెప్పలేదు. మానలేరు, అది వాళ్ళ బ్రతుకు. పై వాళ్ళ పోరు పడలేక అప్పుడప్పుడు నేను ఇలా రేట్ జరిపించవచ్చు. మిగిలినప్పుడు వాళ్ళ పాటుకు వాళ్ళు నిరాఘాటంగా ఈ పని చేసుకుపోతుంటారు. అలాగని చూచి చూడనట్లు ఊరుకుంటావా? ముకుందరావు బిగ్గరగా నవ్వేశాడు. చూచి చూడనట్టుగా ఊరుకోవడం ఉందే, దాన్నంత సులభంగా కొట్టిపారేకు. అది చాలా గొప్ప కళ. నేర్పుగా సాధన చేస్తే ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే కళా కౌశలానికి తగ్గ ప్రతిఫలం ముట్టి తీరుతుంది. ఎవరి దాకానో ఎందుకు, నా విషయమే తీసుకో. మోపుకొక రూపాయి అని అనుకున్నా రోజువారీ వసూలు 500కు తగ్గదు. అందులో నా వాట 100 అనుకుందాం. నెలకు 3000 రూపాయలు తక్కువ ఆదాయమా? ఏమంటావు చలపతి? ఏమనగలను? అడవిలో కూడా ధర్మదేవతకు దిక్కు లేదని తేలిపోయాక